ఇక్కడ డ్రాప్ క్యాప్ అనేది మనం ఎలా చేయాలి ఏంటనేది మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నో అని కనిపిస్తుంది కదా, ఆ నో అనేదాన్ని మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నో అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డ్రాప్ క్యాప్ అని ఉంది కదా, ఈ డ్రాప్ క్యాప్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ చూడండి డ్రాప్డ్ ఉంది అంటే మనకి ఆ టెక్స్ట్కి ఇన్సైడ్లో వచ్చింది. ఓకేనా, ఇలా ఈ స్టైల్లో కావాలంటే ఈ స్టైల్. ఇక్కడ ఇన్ మార్జిన్ అంటే మనకి మార్జిన్లో అంటే మార్జిన్ లోపల కావాలనుకుంటే ఇలా పైకి బయటికి ఇలా చేసుకోండి, అంటే టెక్స్ట్కి అవుట్ సైడ్లో వస్తుంది ఇది డ్రాప్ క్యాప్ అనేది. ఇదేమో టెక్స్ట్కి ఇన్సైడ్లోనే ఉంటుంది, అంటే లోపలికి టెక్స్ట్తో పాటు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేయాలనుకుంటే డ్రాప్డ్ లేదంటే ఇన్ మార్జిన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేయండి. ఒకవేళ మనకి ఇక్కడ ఇలాగనే కావాలని అనుకోండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకు కొన్ని నోటీస్ పాయింట్స్ వచ్చాయి కదా, ఈ పాయింట్స్ అనేది ఎందుకంటే మనకి ఏదైనా సరే ఇది మనం కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు.